ఈ నెల 7న తిరువూరులో చంద్రబాబు సభకు ఎంపీ కేశినేని నాని హాజరు కావట్లేదు. అధినేత ఆజ్ఞను హనుమంతుల్లా పాటిస్తానని అన్నారు. అయితే అందరూ కలిసి పనిచేయాలని కేశినేని నానికి తెలియజేస్తే ఆయన వేరే ఉద్దేశంతోనే పోస్ట్ చేశారని అన్నారు మాజీ మంత్రి నెట్టెం రఘురాం. నన్ను రావద్దన్నారు, తెలియలేదు. ఇంకా ఇది నాకు కన్వే చేశారు ముగ్గురు పెద్ద మనుషులు పంపించినట్టు. అధినేత ఏది చేసి చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా రాముడు చెప్తే హనుమంతుడు అడిగేస్తాడు. ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞను శిరసావిస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చాను, పెట్టానా. వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు. నా డెసిషన్ చేయాలంటే నేను అంతా మా వాళ్ళందరూ మనోభావాలని ఆలోచనల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు డెసిషన్ తీసుకున్నాను. పార్టీ యొక్క నిర్ణయాన్ని కేశినేని నాని గారికి తెలియజేయటం అనేది జరిగింది. ఆయన కూడా పార్టీ ఆదేశం అదే అయినట్లయితే నేను దాన్ని గౌరవంగానే స్వీకరిస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని శిరసావహిస్తాను అని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆ పోస్ట్లో ఉన్నటువంటి సారాంశం అది.